लौटे लोग प्यार से ना सालन मुझे ध्यान से హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆర్డినోని యూజ్ చేసి బ్లింకిన్ ఎల్ఈడి ప్రోగ్రామ్ ఎలా రాయాలో అలాగే కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది మన ఆర్డినో సిరీస్లో ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డినో బోర్డ్, ఒక స్మాల్ బ్రెడ్ బోర్డ్, అలాగే 2 జంపర్ వైర్స్, ఒక ఎల్ఈడి, ఒక రెసిస్టర్ తీసుకోండి. ఈ రెసిస్టర్ వచ్చేసరికి 100 to 1K మధ్యలో ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ బోర్డ్ తీసుకొని మీరైతే ఎల్ఈడిని అయితే ప్లేస్ చేయండి అనమాట. సేమ్ నేను ఎలా ప్లేస్ చేసానో అలా ప్లేస్ చేయండి. సో పాజిటివ్ టెర్మినల్కి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయండి. సో ఆ రెసిస్టర్కే మనం వచ్చేసరికి పాజిటివ్ సప్లై ఇవ్వాలి, అంటే డిజిటల్ పిన్లో కనెక్ట్ చేయాలన్నమాట. సో మీకు ఆర్డినో బేసిక్స్ తెలియకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, అక్కడి నుంచి చూడండి. సో ఇప్పుడు ఈ 13th పిన్కి ఒక ఆర్డినో ఒక 13th పిన్లో కనెక్ట్ చేయాలన్నమాట. సో సర్క్యూట్ డయాగ్రామ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూసి మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోండి. సో సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సింపుల్ సర్క్యూట్ అనమాట. సో ఇప్పుడైతే ఆర్డినో ఒక కేబుల్ కనెక్ట్ చేసి కంప్యూటర్ కనెక్ట్ చేసి ఆర్డినోలో ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డినో ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంది చూసారు, ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బేసిక్స్ అని ఉంది కదా, ఆ బేసిక్స్ మీద క్లిక్ చేసి బ్లింకిన్ అనే ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రోగ్రామ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసరికి డేటా అనమాట, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలని. సో ఇక్కడ మీకు కింద ప్రోగ్రామ్ కనపడుతుంది చూసారా, వైడ్ సెటప్ వైడ్లు. వైడ్ సెటప్లో వచ్చేసరికి మనం ఒక ఎల్ఈడి యొక్క అవుట్పుట్ రాస్తాం అనమాట, అంటే ఏ పిన్నికి మనం కనెక్ట్ చేసామని. సో మీకు ఆల్రెడీ నేను ఆర్డినో ఒక హార్డ్వేర్ చెప్తున్నప్పుడు మీకు చెప్పాను అనమాట, ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఉంటుందని. సో ఆ ఎల్ఈడి 13th పిన్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సో మీకు దీంట్లో ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసిన ప్రోగ్రామ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ ఎల్ఈడి బిల్టిన్ తీసేసి 13 పిన్ అని ఇచ్చాను అనమాట. చూడండి, మీరు కూడా సేమ్ 13 పిన్ అని ఇవ్వండి. సో మీరు ఏ పిన్కి కనెక్ట్ చేసుకుంటే ఆ పిన్కి ఇచ్చుకోవచ్చు. నేనైతే 13th పిన్కి కనెక్ట్ చేసుకున్నా 13th పిన్కి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో డిజిటల్ పిన్ 13th పిన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా 13th పిన్ అని రాసా. అలాగే కింద కూడా 13th పిన్ అనే రాయండి. సో ఇది వచ్చేసరికి జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. ఎల్ఈడి ఒక సెకండ్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేలా అనమాట. ఇది ఏమీ లేదు, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ నేనైతే కంపైలింగ్ అయితే చేశాను. కంపైలింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు బోర్డ్స్లోకి వెళ్ళి బోర్డ్స్లో ఆర్డినో బోర్డ్స్లో మనం ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ తీసుకోవాలి. మనం ఆర్డినో యూనో కాబట్టి ఆర్డినో యూనే పెట్టుకున్నాం. తర్వాత కంపైలింగ్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుని కంపైలింగ్ చేయాలి. సో కంపైలింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం బోర్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ బోర్డుకి మనం అయితే ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో మన ఆర్డినో బోర్డ్ COM7 అనే దానికి కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో మనకైతే కోడింగ్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడండి ఆర్డినో బ్లింకిన్ ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుందో. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్, జై హింద్. అలాగే ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఇంకా ముందు చాలా పెద్దవి అవుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.